ఆ దిశగానే ముందుకెళ్తుంది. ఎస్ రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే 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 అందరికీ నమస్తే. ఎస్, ఖండించినటువంటి పరిస్థితి అయితే ఉంది భారతీయ జనతా పార్టీ. ఏంటి, ఎలా చూడాలంటారు? తిరిగి రేవంత్ రెడ్డి టెర్మినల్కు సంబంధించి చర్లపల్లి టెర్మినల్కి పొట్టి శ్రీరాములు పేరును ప్రతిపాదిస్తూ కూడా వారు చెప్పడం జరిగింది, సూచించారు. ఆ బాధ్యత అంతా కూడా కిషన్ రెడ్డి గారి భుజాన పెట్టినటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? యాజ్ యూజువల్ రాజకీయపరమైనటువంటి కోణమేనా, లేకపోతే ఇప్పటికిప్పుడు పేర్లు మార్చాల్సినటువంటి ఆవశ్యకత? ఎస్, రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది కాబట్టి మనం ఏం చేయలేము అనేటువంటి ఒక మాట. సరే, తన వంతుగా భారతీయ జనతా పార్టీ చర్లపల్లి టెర్మినల్కి పొట్టి శ్రీరాములు పేరుని ప్రతిపాదిస్తూ కూడా తన వంతు కృషి చేస్తుందా? ఎలా చూస్తుంది మొత్తం కోణాన్ని? ఇప్పుడు ఒకటి మురళి గారు, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో చర్చ ఇవాళ గత కొన్ని రోజులుగా ఏంటంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు సరే బాగానే ఉంది. సురవరం ప్రతాపరెడ్డి గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి చరిత్రకారుడేనండి, సాహిత్యపరుడేనండి. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి నైజాము కాలంలో తెలుగు భాష కోసం పనిచేసి గోల్కొండ పత్రిక పెట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడైతే సిపిఐ ఉన్నారో వాళ్ళ కుటుంబం నుంచినటువంటిది, దాని మీద వ్యతిరేకత లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే యూనివర్సిటీల పేర్లు మార్చడం చెప్పిన రీజన్ ఒకటి. ఇప్పుడు వెంకట్ చెప్పినటువంటిది ఏంటంటే ఇదే యూనివర్సిటీ సేమ్ పేరుతోని ఆంధ్ర ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తున్నటువంటి ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఉమ్మడి రాష్ట్రంలో మురళి గారు ప్రాంతానికి మాత్రమే పరిమితమైన యూనివర్సిటీలు కొన్ని. ఉస్మానియా ఓన్లీ తెలంగాణ, కాకతీయ తెలంగాణలో వరంగల్ ప్రాంతానికి. ఇప్పుడు గుంటూరుకు వచ్చేటప్పటికి ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ ఆ ప్రాంతానికి మాత్రమే, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ప్రాంతానికి, అదేవిధంగా అనంతపూర్కి వచ్చేటప్పటికి ఏంటంటే కృష్ణదేవరాయ. ఇట్లా యూనివర్సిటీలు కొన్ని యూనివర్సిటీలు ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయితే 4-5 జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినటువంటి యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ వస్తుంది, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వస్తుంది, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వస్తుంది. ఇట్లాంటి యూనివర్సిటీస్ కొన్ని వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, మేము మార్చడానికి కారణము అనేటువంటి దాని కింద అక్కడ ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి అనేటువంటిది. ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మారిందా పేరు అక్కడ ఆంధ్ర ప్రాంతంలో, లేక ఇక్కడ మారిందా? సరే, వాళ్ళ గురించి వదిలేడు, ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు అట్లాగే పెట్టుకున్నారు అనుకోండి. మరి ఇక్కడ మారిందా? మారలే. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే అక్కడ ఇక్కడ మార్చినాము అనేటువంటి పేరు ఏదైతే చెప్తున్నటువంటిదో ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఏదో మార్చినారు ఒక భాగం. మరి ఎన్జీ రంగా యూనివర్సిటీ అక్కడ ఇక్కడ ఉన్నది కాబట్టి మార్చినారు ఒక భాగం. అదేవిధంగా ఒక పేరు జేఎన్టీయు ఇంకోటి తీసుకోండి మురళి గారు, జేఎన్టీయు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, మీకు తెలుసు కూకట్పల్లిలో పెద్ద యూనివర్సిటీ. మరి దాని పేరు మారిందా? అక్కడ మారకుండా మీరు ఇక్కడ మార్చినారా? అక్కడ ఉంది కదా జేఎన్టీయు అని, అక్కడ ఉంది కదా. ఇక్కడ అనంతపూర్ ఆ ప్రాంతంలో దానికి స్టడీస్ అండ్ సెంటర్స్ ఉన్నాయి కదా, యూనివర్సిటీస్. అంటే మీరు జేఎన్టీయూ అంటే జవహర్లాల్ నెహ్రూ కాబట్టి ఇబ్బంది వస్తుంది, ఆ డాక్టర్ అంబేద్కర్ కాబట్టి ఇబ్బంది వస్తుంది. నేనేమంటున్నా అంటే ఒకవేళ మీరు తెలంగాణ అస్తిత్వమే అనేటువంటి చర్చ ఉన్నట్టయితే ట్యాంక్ బండ మీద ఉన్నటువంటి అనేక మంది వైతాళికులు ప్రముఖుల యొక్క విగ్రహాలన్నీ మీరు మార్చుతారా? అది మార్చనప్పుడు కాస బ్రహ్మానందరెడ్డి గారి పార్కులు మారుస్తారా? ఇవి మార్చినప్పుడు ఇప్పుడు మీకు వీలు ఎందుకు పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ మార్చినారు? నేను వ్యతిరేకం కాదు, సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెడితే సంతోషం, చాలా సంతోషం. ఒక విధానపరమైన నిర్ణయం లేదు వాళ్ళ దగ్గర. లేకుండా ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే పాలిటిక్స్ లో డైవర్షన్, కొత్త కొత్త వార్తలు, అసలు సమస్యలు ఉండవు, అభివృద్ధి ఉండదు. కాంగ్రెస్ పార్టీ చాలా చాకచక్యంగా ఎవరు ప్రశ్నించినా, అంటే అదే చెప్తున్నాను వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం, ఎవరు ప్రశ్నించినా గానీ తిరిగి దానికి ధీటైనటువంటి సమాధానం చెప్తుంది. కానీ గట్టి ప్రశ్న కాంగ్రెస్ పార్టీని అడగలేనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి మరొక విమర్శ భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగా రేజ్ చేయలేకపోతుంది అనేటువంటి మాట. పొట్టి శ్రీరాములు గారి పేరు మీరు చెర్లపల్లి టెర్మినల్ కు పెట్టి అనడం అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క అవమానకరమైనటువంటి స్టేట్మెంట్. పొట్టి శ్రీరాములు గారు త్యాగాలు చేసినట్టు ఒక తెలుగు రాష్ట్రం ఉండాలనేటువంటిది మద్రాసు నుంచి విడిపోవడానికి ఆయన ప్రాణాలు అర్పించిన తర్వాత, ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టుగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి 1956లో ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర తెలంగాణ కలిపి 2 ఒకటే భాష తెలుగు కాబట్టి ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది. సరే, ఇవాళ మనం విడిపోయినది మన ఇష్ట ప్రకారంగా, అది వేరే సంగతి. చెర్లపల్లి టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు గారి పేరు పెడతారండి ఎవరైనా? అంటే అంత తక్కువ స్థాయిలో అవమానించడమా? అవమానిస్తున్న పరిస్థితి ఏం కనపడుతుందండి? పైగా మీరు ఎవరు చెప్పడానికి? కిషన్ రెడ్డి గారు ప్రయత్నించాలంటే మీకు కళ పడితే కిషన్ రెడ్డి గారు దానికి తీసుకొని మోసుకొని పోవాలనా? ఒకటి ఆ స్థాయిలో అవమానించడం పొట్టి శ్రీరాములు గారిని.
రెండవది ఏంటంటే కిషన్ రెడ్డి గారు దాన్ని ప్రయత్నం చేస్తే కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేయలేదు అనేటువంటి దాని కింద పేరు మారుస్తావు దానికి ఒక పద్ధతి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మురళి గారు, నాకు తెలిసినంత వరకు బాంబేలో శివాజీ టెర్మినల్ రైల్వే సంబంధించినటువంటిది, లేకపోతే ఎయిర్పోర్ట్ లకు సంబంధించినటువంటిది, ఇక్కడ మనకి ఇందిరా రాజీవ్ గాంధీ టెర్మినల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు అనుకో, పేర్లని పెట్టారు, దేశమంతా పెట్టిండ్రు వాళ్ళిగా. రాజీవ్ గాంధీ అంటే ఎన్ని టెర్మినల్ ఉంటాయో మరి నాకు తెలియదు, పేర్లు ఒకటే ఉంటే మారాలి, ఇప్పుడు ఉన్నాయి కదా మామూలుగా. ఇప్పుడు ఆ టెర్మినల్కి వచ్చినప్పటికీ ఏంటంటే పేర్లు ఆ రకమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సమాజంలో గుర్తింపు ఉన్న, గతంలో గుర్తింపు ఉన్నటువంటి ఆ పేర్ల మీద రైల్వే స్టేషన్లు, రైల్వే టెర్మినల్స్ ఉండవండి. అది కాదు మీరు చేసినటువంటిది, మీరు ఒక విధానం ఏందో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినట్టు కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కుని తీసేస్తారా, చెయ్యి మరి అది. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, దీనికి సంబంధించి ఇదే ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ లోనే తీసుకెళ్తుందా, లేకపోతే అసలు వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచేటువంటి కోణంలో ఉంటుందా, లేకపోతే వాళ్ళు అట్లా అన్నారు కదా అని మనం కూడా ఒక రాజకీయపరమైనటువంటి విమర్శ విసిరేస్తే సరిపోతుంది, లేకపోతే ఒక సవాల్ చేస్తే సరిపోతుంది అనేటువంటి దాంతో ఈ రోజే ఈ అంశాన్ని కప్పిపుచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు మేమన్నది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చండి, ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చండి, పెట్టండి, ఎవరి పేరు పెడతారు చదువుకున్నది కాదు, చదువుకుంటే నాకు అంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్స్తారా చెప్పండి. కాకతీయ అంటే వరంగల్లో దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది, కృష్ణదేవరాయ అంటే అనంతపురంలో దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది, గుంటూరులో నాగార్జున అంటే దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. వెంకటరెడ్డి గారు మరి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక్క మాట, తెలంగాణ ఉద్యమకారులు మీరు సరే ఈ రోజు బీజేపీలో ఉన్నారు కాబట్టి అది వేరే లెక్క. తెలంగాణ ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎన్ని ఉద్యమాలు జరిగినా మీకు తెలుసు. అలాంటి యూనివర్సిటీలోనే పేరు మార్చాలని మీరు అంటున్నారు చూడండి, అది ఎంతవరకు కరెక్ట్? నేనేమంటున్నా అంటే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వైతాళికుల పేర్లు, ప్రముఖుల పేర్లు, విగ్రహాలకు సంబంధించినటువంటి దాంట్లో మీదేమైనా పాలసీ విధానం ఉందా? పట్టి శ్రీరాములు గారిని ఎన్నుకున్నారా? అది మేము అడుగుతున్నటువంటి వెంకట్ గారు ప్లీజ్ మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు చూద్దాం, మళ్ళీ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రామ్ ఇమ్మానేని గారు, ఆ పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా